హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? టుడే స్పెషల్ మటన్ షామీ కబాబ్. ఈరోజు మనం చేయబోతున్న వంటలో వచ్చేసి టేస్టీ క్రిస్పీ అండ్ మటన్ షామీ కబాబ్. కావాల్సిన పదార్థాలు: శనగబ్యాలు 2 కప్స్, ఒక ఎగ్, 1/2 కిలో మటన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి దిబ్బలు అండ్ ఉప్పు, పసుపు, గరం మసాలా, వట్టి మిరపకాయలు, ఇది బిర్యానీ ఆకులు, చెక్క లవంగ. శనగపాయలను బాగా శుభ్రంగా కడుక్కొనేసి మటన్ని 2 or 3 times బాగా కడుక్కోవాలి. దాని తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు, వట్టి మిరపకాయలు, తేజ్పత్తా అండ్ గరం మసాలా, పసుపు ఇవన్నీ బాగా వేసుకోవాలి. దీన్ని బాగా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు వేస్తున్నానండి నేను. చాలు. 8 విజిల్స్ వచ్చే వరకు నేను దీన్ని విజిల్స్ వచ్చేంత వరకు వేసుకుంటాను. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నేను 1/2 నిమ్మరసం వేసుకున్నాను అండ్ ఒక కోడిగుడ్డు వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా షేప్స్ చేసి పెట్టుకునేసి ఇట్లా వేసి ఇలా హాఫ్ బాయిల్ చేసుకునేసి ఇలా పక్కన వేసి పెట్టుకోవాలి. ఇలా హాఫ్ బాయిల్ పెట్టుకున్న దాని నుండి ఇలా వేసి నూనెలో వేడి చేసుకోవాలండి. స్లో స్లిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువగా ఉంటే కనుక మాడిపోతాయి, లోపల వచ్చేసి సరిగ్గా ఉడకదు, కచ్చపక్కగా ఉంటుంది. మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ చేసుకున్నాం కదండి. ఎక్కువ చేపు వచ్చేసి నూనెలో వేయించాల్సినంత అవసరం ఉండదు. ఇలా ఒక 2 minutes ఇలా వేడి అయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. రెడీ అండి. వేడి క్రంచీ కబాబు. స్మెల్తోనే వచ్చేసి హబ్బా తినాలనిపిస్తుంది అండి పూర్తిగా. అయితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా వచ్చేసి చాలా ఇష్టంగా తింటారు. అలాగే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.